హాయ్ అండి అందరికీ. ఇది 8th క్లాస్‌లోని గిరిజనులు, దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ అనేటటువంటి లెసను. మనకి మొన్న మాక్ టెస్ట్‌లో కూడా మనకిచ్చారు. నైషి అనే జాతి తెగ ఏ ప్రాంతంలో ఉంటారని చెప్పేసి, ఏ ప్రాంతానికి చెందినవారు లేదా ఏ ఏ రాష్ట్రానికి చెందినవారని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ గిరిజనులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఇప్పుడు రాబోయే టెట్లో కూడా మనకి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉన్న చాప్టరు కాబట్టి దీన్ని కొంచెం వివరంగా చూద్దాము. ఇందులో మనకి చూడండి చాలా నీట్గా మీకు బిట్ రూపంలో అందించడం జరిగింది. ప్రతి ఒక్కదాన్ని కవర్ చేయడం కూడా జరిగింది. చూడండి ఇక్కడ నైషి తెగ, డోంగ్రీ తెగ ఇదంతా కూడాను ఇప్పుడు చూద్దాము. చివరి వరకు అయితే చూడండి వీడియోని. ఫస్ట్ బిట్ మనం ఫస్ట్ నుంచి చూసుకుందాం. బిట్ల వైజ్గా ఉంటుంది. దిక్కులు అనగా అర్థం ఏమిటి అంటే అన్యులు అని అర్థం. దిక్కులు అంటే అన్యులు అని అర్థం. నెక్స్ట్ వన్ అన్యులు అని అర్థం. జూమ్ వ్యవసాయానికి గల మరొక పేరు. జూమ్ వ్యవసాయానికి గల మరొక పేరు విస్థాపన వ్యవసాయం. విస్థాపన వ్యవసాయం, పోడు వ్యవసాయం. మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయానికి గల పేరేమిటి? మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయానికి గల పేరేంటి అంటే బేవార్. బీడు భూమి అనగానేమి? కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమి. దీని వలన భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి పొందుతుంది. చూడండి, కొంతకాలం సాగు చేయకుండా భూమిని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఆ భూమి ఏమవుతుంది? దీనివల్ల భూమి కోల్పోయినటువంటి సారాన్ని మళ్ళీ తిరిగి పొందుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ గిరిజనులు ఎలా జీవించారు అని చూసుకున్నట్లయితే గిరిజనులు ఫస్ట్గా 4 రకాలుగా జీవించారని మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. జూమ్ వ్యవసాయదారులు, వేటగాళ్ళు, సేకరణదారులు. చూడండి, జూమ్ వ్యవసాయం చేసుకున్న వాళ్ళు, వేటగాళ్ళు, తర్వాత పశువుల కాపర్లుగా కొంతమంది స్థిర సాగు జీవనం చేపట్టినవారు. చూడండి, 4 రకాలుగా వ్యవసాయము, వేట, పశుపోషణ అలాగే స్థిర సాగు చేపట్టినవారు 4 రకాలుగా ఇచ్చారు. అయితే ఇక్కడ జూమ్ వ్యవసాయం చేసినటువంటి వారు ఎవరంటే బేవార్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. బేవార్ ఎక్కడున్నారు? మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయం చేసేవారే బేవార్ అన్నమాట. బేవార్. అలాగే వేటగాళ్ళు, సేకరణదారులు అంటే వేట సాగించడం మరియు వివిధ రకాలైనటువంటి ఉత్పత్తుల్ని కూడా అడవుల నుండి సేకరించేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే కోండులు అలాగే బైగాలు. బైగాలు ఎక్కడుంటారు? మధ్య భారతంలో ఉండేవారు బైగాలు. కోండులు ఎక్కడున్నారంటే ఒడిస్సాలో కోండులు ఉన్నారు. బేవార్ ఎంపీ మధ్యప్రదేశ్. అయితే వాళ్ళు వేటగాళ్ళు మరియు వివిధ సేకరణదారులు. వాళ్ళ గురించి బిట్స్ నెక్స్ట్ చూస్తాము. కాకపోతే ఇక్కడ మనం ఒకసారి మెన్షన్ చేస్తే మీకు గుర్తుంటాయని. పశువుల కాపరులుగా చూడండి, బకర్వాలాలు అంటే వాళ్ళు కాశ్మీరులోని మేకలు కాసేవాళ్ళు. లంబాడీలు ఎక్కడ మన ఏపీలో ఆవులని కాసేవాళ్ళు, కాపరులుగా ఉండేవాళ్ళు. వాన్ గుజ్జర్లు అనేవాళ్ళు పంజాబ్లో ఆవుల్ని కాసేవాళ్ళు. బకర్వాలీలు కాశ్మీర్లో మేకలు కాస్తారు. ఓకేనండి. వీళ్ళు పశువుల కాపరులుగా ఉన్నటువంటి గిరిజనులు అనమాట. లంబాడీలు ఏపీలోనే ఆవులు కాసేవాళ్ళంట. వాన్ గుజ్జర్లు పంజాబ్లో ఆవులను కాసేవాళ్ళు. గద్దీలు కులు ప్రాంతం ఎక్కడండి మనకి? కులు ప్రాంతం అనేది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ హెచ్పి. హిమాచల్ ప్రదేశ్లో హెచ్పి అనమాట. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న వాళ్ళు గద్దీలు గొర్రెలు కాసేవాళ్ళు. బకర్వాలీలు మేకలు కాసేవారు. అందులో ఉంది మేక గుర్తుపెట్టుకోండి, కాశ్మీరు. గద్దీలు గొర్రెలు కులు ప్రాంతం హిమాచల్ ప్రదేశ్. ఓకేనండి. లంబాడీలు ఏపీ ఆవులు, అలాగే వాన్ గుజ్జర్లు పంజాబ్ ఆవులు వీళ్ళు. నెక్స్ట్ వన్ స్థిర సాగు చేపట్టినటువంటి వాళ్ళు ఎవరంటే మొండాలు. చోటనాగపూర్లో ఉంటారు వాళ్ళ మొండాలు. నెక్స్ట్ గోండులు సంతాలులు వీళ్ళు జార్ఖండ్ అండ్ ఆ ఏరియా అంటే నెక్స్ట్ మనకు వస్తుందండి ఎక్కడ ఉంటారు అనేది. వీళ్ళనమాట. వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు
వీళ్ళందరూ కూడా మనకి అదే వివిధ రకాల గిరిజనులు వివిధ రకాలుగా జీవించినటువంటి వాళ్ళనమాట. నెక్స్ట్ అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జూమ్ వ్యవసాయంలో చెట్లను కాల్చి బూడిదను నేలపై చల్లుతారు. దీనివలన బూడిద ద్వారా లభించేటటువంటి పోషకం ఏంటంటే పొటాషియం. నెక్స్ట్ వన్, జూమ్ వ్యవసాయ సాగుదారులు ఇండియాలో నివసించేటటువంటి ప్రదేశం ఎక్కడ? ఈ జూమ్ వ్యవసాయం చేసేటటువంటి సాగుదారులు ఇండియాలో ఎక్కడ నివసించే వాళ్ళు అంటే ఈశాన్య మధ్య భారతదేశ కొండ అడవి ప్రాంతాల్లో, ఈశాన్యంలోని మధ్య భారతదేశంలోని కొండ అడవి ప్రాంతాలు. మనకు తెలుసు కదా, విస్థాపన వ్యవసాయం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? మధ్యప్రదేశ్లోని బ్రేవారే కదా. మనకి చూడండి, ఈశాన్య మధ్య భారతదేశ అనే ఆలోచన మనకి మధ్యప్రదేశానికి గుర్తొస్తుంది కూడా. ఈశాన్య మధ్య భారతదేశ కొండ అడవి ప్రాంతాల్లో జూమ్ వ్యవసాయం అనేటటువంటి చేసేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వన్, సాల్ మహువా అనేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి. నెక్స్ట్ ఇంకొక పట్టిక కూడా మీకు ఇచ్చానండి ఇలాంటి వచ్చినవన్నీ కూడా. సాల్ మహువా అనేటటువంటి వృక్షాల నుండి తీసినటువంటి నూనెతో ఆహారం వండుకునే వాళ్ళు ఎవరంటే కోండులు. వీళ్ళు ఎక్కడుండే వాళ్ళంటే ఒరిస్సా. సాల్ మహువా అనే వృక్షాల నుంచి తీసినటువంటి నూనెతో, వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునే వాళ్ళు ఎవరంటే కోండులు. వీళ్ళు ఎక్కడుంటారు? ఒడిస్సాలో ఉంటారు. వీళ్ళు వేటా సేకరణకు సంబంధించిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ సాల్ అంటే అర్థం ఏమిటంటే ఒక రకమైన వృక్షమని. మహువా అంటే తినడానికి లేదా మద్యం తయారీకి ఉపయోగించేటటువంటి ఒక పువ్వు. ఓకేనండి. సాల్ అనేది ఒక వృక్షము. మహువా అంటే తినడానికి లేదా మద్యం తయారీకి ఉపయోగించేటటువంటి ఒక పువ్వు. చూడండి, సాల్ మహువా అనేటటువంటి వృక్షాల విత్తనాల నుండి తీసినటువంటి నూనెతో తయారు ఆహారాన్ని వండుకునేవారు ఎవరంటే కోండులు, ఒడిశా ప్రాంతానికి చెందినవారు. నెక్స్ట్ వన్, ఒడిశాలో స్థానికంగా ఉండేటటువంటి చేనేత కార్మికులు తమ బట్టలకు చర్మాలకు అవసరమైన రంగుల కొరకు ఏ పువ్వుల కోసం కోండులను ఆక్రమించేవాళ్ళు. చూడండి, ఒడిశాలో స్థానికంగా ఉండేటటువంటి చేనేత పని వాళ్ళు కార్మికులు ఏం చేసేవాళ్ళంట? కోండుల దగ్గరికి వచ్చేవాళ్ళంట. దేనికోసమంటే తమ బట్టలకి మరియు చర్మాలకి రంగులు అద్దడం కోసం. ఆ రంగులు అద్దేటటువంటి పువ్వులు అనేటటువంటివి కోండుల దగ్గర ఉండేవంట. ఏం పువ్వులవి? కుసుమ మరియు పలాస అనేటటువంటి పువ్వులు కోండుల దగ్గర వీళ్ళు సేకరించేవాళ్ళు. ఈ కోండుల దగ్గర కొనడం కోసం లేదా వాళ్ళు దానికోసం అవసరమైనటువంటిగా తీసుకువెళ్ళడం కోసం ఎవరు వచ్చేవాళ్ళంటే చేనేత కార్మికులు తమ బట్టలకు చర్మాలకు రంగుల కొరకు వచ్చేవారనమాట. మనకి బిట్టు కుసుమ పలాస అనేది బట్టలు చర్మాలకి రంగు అద్దేటటువంటి పువ్వులు, రంగు అద్దడానికి ఉపయోగించేటటువంటి పువ్వులు. ఇవి ఏ ప్రాంతంలో దొరుకుతాయంటే ఒడిశాలో. ఎందుకంటే ఒడిశాలోనే కోండులు వీటిని సేకరిస్తారు కాబట్టి. నెక్స్ట్ వన్, అటవీ ఉత్పత్తులపై మాత్రమే మధ్య భారతదేశంలో గిరిజనులు అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడే, ఇక్కడ నేను రాయలేదు చూడండి, అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడే మధ్య భారతదేశంలోని గిరిజనులు ఎవరు? ఇక్కడ రాద్దాం. ఆధారపడే మధ్య భారతదేశంలోని గిరిజనులు ఎవరంటే బైగాలు. మధ్య భారతదేశంలోని అటవీ ఉత్పత్తులపైన మాత్రమే ఆధారపడిన వాళ్ళు ఎవరంటే బైగాలు. వీరు ఇతరుల వద్ద పనిచేయడానికి నిరాకరించేటటువంటి గిరిజనులు. కేవలం అటవీ ఉత్పత్తులపైన మాత్రమే ఆధారపడతారంట వాళ్ళు. ఎవరు అంటే బైగాలు. వీళ్ళు మధ్య భారతదేశంలో గిరిజనులు అనమాట. బేవార్లు మధ్యప్రదేశ్, వాళ్ళు జూమ్ వ్యవసాయం. ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయాన్ని చేసేవాళ్ళు ఎవరంటే బేవార్లు. ఇలా పిలిచేవాళ్ళు. మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయాన్ని ఎవరు చేసేవారంటే బేవార్లు అనమాట. బేవార్లు. నెక్స్ట్, కాశ్మీర్లలో మేకలను పెంచేటటువంటి తెగ ఎవరంటే బకర్వాలీలు. కాశ్మీర్లో మేకలను పెంచేటటువంటి తెగ ఎవరంటే బకర్వాలీలు. ఏపీలో ఆవులను పెంచేటటువంటి తెగ ఎవరండి? లంబాడీలు. ఆల్రెడీ మీకు పట్టికిచ్చాను కదా, పట్టికలో మీకు బకర్వాలీలు, లంబాడీలు, మిగతా చెప్పాను కదా ఇప్పుడే, దానికి సంబంధించినది అనమాట. బకర్వాలీలు మేకలను కాసేవారు. కాకాలు అన్నీ వస్తాయని అన్నాను.
నెక్స్ట్ చోటా నాగపూర్లో భూమి యాజమాన్య హక్కు. చోటా నాగపూర్లో భూమి యాజమాన్య హక్కు అంటే ముండాలకు సంబంధించిందనమాట. ముండాలకు చూడండి, ముండాలకు సంబంధించినటువంటి భూమి యాజమాన్యం హక్కు అనేటటువంటిది తెగ అంతటికీ కూడా ఉండేదన్నమాట. యాజమాన్య హక్కు ఏ ఒక్కరికి కూడా దానిపైన హక్కు లేకుండా తెగ అంతటికీ కూడా హక్కు అనేటటువంటిది ఉండేది. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు మరింత నాగరికులుగా భావించేటటువంటి స్థిర జీవనాన్ని కలిగి ఉండి వేట సేకరణ విస్థాపనదారులు ఎవరు? బ్రిటిష్ వారు మరింత నాగరికులుగా భావించేవారంట. ఎవరంటే వాళ్ళు స్థిర జీవనాన్ని కలిగి ఉండి వేట సేకరణ విస్థాపనదారులు ఎవరంటే సంతాలులు మరియు గోండులు. సంతాలులు మరియు గోండులు. నెక్స్ట్ వన్, 1930 1940లలో మధ్య భారతదేశంలోని బైగాలు గోండులు మధ్య వారి యొక్క కాలమానం క్యాలెండరు పని విభజన గురించి సమాచారం అందించిన వారు. వీళ్ళ మధ్య ఏం చేశారు? కొన్నాళ్ళు గడిపారనమాట. వీరి యొక్క కాలమానము మరియు క్యాలెండరు పని విభజన గురించి సమాచారం అందించిన వారు ఎవరు? చూడండి, మధ్య భారతంలోని బైగాలపైన గోండులపైన ఎవరిపైన ఈయన ఎవరి మధ్యలో గడిపారు అంటే గోండులు మరియు బైగాల మధ్యలో గడిపారనమాట. గడిపి వాళ్ళ యొక్క క్యాలెండరు మరియు పని విభజన గురించినటువంటి సమాచారం అందించిన వారు ఎవరంటే వేరియర్ ఎల్విన్. ఎవరండి? వేరియర్ ఎల్విన్. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఎవరి మధ్య అంటే బైగాలు మరియు కోండుల మధ్య. నెక్స్ట్ వన్, బైగాలు మరియు కోండుల యొక్క జీవన విధానం గురించి ఒకసారి చూస్తే వీరు చైత్ర మాసంలో పౌర్ణమి రోజు తూర్పు నుంచి, ఏ దిక్కు నుంచి అంటే తూర్పు దిక్కు నుంచి వేటను ప్రారంభిస్తారు పౌర్ణమి రోజు. అలాగే మధ్య భారతదేశంలో వేటగాళ్ళు బైగాలు. నెక్స్ట్ వన్, వైశాఖంలో చెట్లను కాల్చేవారు. వీళ్ళింటి వద్దనే వేటను ప్రారంభించేవారు. జ్యేష్ఠంలో విత్తనాలు నాటడం ప్రారంభించేవారు. ఆషాఢంలో కౌర్లో బీన్స్ మొదటి పండ్లు పక్వానికి వచ్చేవంట. కార్తీకంలో కుత్కి అనేటటువంటిది పక్వానికి వచ్చేవంట. ఆగాన్ అంటే మార్గశిర మాసంలో చూడండి, అగాన్ అంటే మార్గశిర మాసం, ఇది కూడా బిట్టే. మార్గశిర మాసంలో పంట కోత అనేటటువంటిది సిద్ధంగా ఉండేదంట. కార్తీకంలో కుత్కి అనేటటువంటివి పక్వానికి వచ్చేవి. ఆషాఢంలో కౌర్లో బీన్స్ మొదటి పండ్లు అనేటటువంటివి పక్వానికి వచ్చేవి. తూర్పు దిక్కున వీరు వేటను ప్రారంభించేవారు. ఎవరు? ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? వెరియర్ ఎల్విన్ వీళ్ళ మధ్య జీవనం సాగించి కనిపెట్టారనమాట. పుష్యంలో తూర్పరా పట్టడం, ఎగరబోయడం. నెక్స్ట్ పండగ నృత్యాలు అనేటటువంటివి చేసేవారు అనమాట. మాఘమాసంలో ఈ అంటే కొత్త బేవార్లకి వెళ్ళేవాళ్ళు, కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ బాక్స్ అండి ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. పండానస్ అనేటటువంటి చెట్టు చూడండి. పండానస్ అనేటటువంటి చెట్టు ఆకులు దేనికి ఉపయోగించేవారంటే విస్తరాకుల తయారీకి ఉపయోగించేవారు. ఎవరు ఉపయోగించేవారు అనేది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. పండానస్ అనేటటువంటి చెట్టు ఆకులని విస్తరాకుల తయారీకి ఉపయోగించేవారు. మహువా ఆల్రెడీ మీకు చెప్పాను. తినడానికి లేదా మద్యం తయారీకి ఉపయోగించేటటువంటి ఒక పువ్వు ఇది. సాల్ లేదా మహివ అనేటటువంటివి వీటి విత్తనాల నుంచి తీసినటువంటి నూనెతో వాళ్ళు వంటలు చేసుకునే వాళ్ళు అనమాట. విత్తనాల నుంచి వంట చేసుకునే నూనెని తయారు చేసేవారు. ఎవరు తయారు చేసేవారు? కోండులు. చెప్పాం కదా, కోండులు. నెక్స్ట్ పండానస్ చెట్లు అంటే వస్తుంది, నెక్స్ట్ చెప్తాను మీకు. గోండులు అనుకుంటా. కుసుమ పలాస మొదలైనవి పువ్వులమ్మ.
ఈ పువ్వులు దేనికి ఉపయోగించేవారు? ఒడిశా ప్రజలు తమ బట్టలకు, చర్మాలకు రంగులు వేయడానికి వాడేవారు. వీటిని ఎవరు సేకరించేవారు? వీటిని కోండులే సేకరించేవారు. వీటిని ఎవరు సేకరించేవారు? కోండులే సేకరించి ఒడిశా ప్రజలకే ఇచ్చేవారనమాట. అర్థమైంది కదండి. కోండ్రులకు సంబంధించింది ఈ మహువా సాలును, కుసుమ పలాస, ఈ పాండానస్ అనేది చెప్తాను. నెక్స్ట్ వన్, భారతదేశంలో కొన్ని గిరిజన సమూహాలు, నివాస ప్రాంతాలు. ఇవి 4 బాక్సులుగా ఇచ్చాను విడదీసి. మనకి దగ్గరలో ఉన్నవి ఏపీ అయితే కోయ, బంజారా, గోండులు. కోయ, బంజారా, గోండులు. ఒడిశాలో పరజాగోండ, కందకోయ, సవర, గోండు. ఒడిశాలో గోండు అనేది మనకు తెలుసు ఆల్రెడీ. చూడండి, కోండు అనేది మనకు తెలుసు. సవర ఉంటారంట, కందకోయ ఉంటారట, పరజగోండ ఉంటారంట. ఛత్తీస్గఢ్లో బైగాలు ఉంటారు. అలాగే బైగాలు మనకి మధ్య భారతంలో ఉంటారు, ఛత్తీస్గఢ్లో కూడా ఉంటారనమాట. మధ్య భారతం మరియు ఛత్తీస్గఢ్. అలాగే అలాగే గోండులు ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళు గోండులు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి సంతాలు ఉంటారు. జార్ఖండ్కి వచ్చేసరికి సంతాలు, ముండా, అలాగే వారన్, వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట. నెక్స్ట్ వన్, హిమాలయం హెచ్పి కులు ప్రాంతం. హిమాలయ ప్రదేశ్ కులు ప్రాంతంలో గద్దీలు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గద్దీలు. అలాగే పంజాబ్లో గద్దీలు గిరిజనులు వాళ్ళు గొర్రెలు మేపుతారని చెప్పాం కదా, వస్తుంది. పంజాబ్లో వాన్ గుజ్జర్లు. యూకే లేదా ఉత్తరాఖండ్లో బోటియా అనేవాళ్ళు ఉంటారు. రాజస్థాన్లో షహరియా కిల్ అనేవాళ్ళు ఉంటారు. వీటికంటే ఇంపార్టెంట్ అయినవి ఉన్నాయి, అవి ఒక 5 మెంబర్స్ వస్తారు, అది చూద్దాం. నెక్స్ట్ గుజరాత్లోకి వచ్చేసరికి వాన్ గుజ్జర్లు. చూడండి, వాన్ గుజ్జర్లు ఆల్రెడీ మనకు వచ్చింది. ఎక్కడొచ్చింది? పంజాబ్కి వచ్చింది వాన్ గుజ్జర్లు. మళ్ళీ అలాగే గుజరాత్కి కూడా వాన్ గుజ్జర్లు వచ్చింది. ఇక్కడ రత్వా అనేవాళ్ళు ఎక్స్ట్రా వచ్చారు. మహారాష్ట్రకు వచ్చేసరికి బంజారా జాతి. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి బైగాలు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మధ్య భారతదేశంలో బైగాలని. అలాగే మనకి ఛత్తీస్గఢ్లో కూడా మనకి బైగాలు అనేవాళ్ళు వచ్చింది. చూడండి, నెక్స్ట్ వన్, బంజారాలు అలాగే గోండులు. బంజారాలు, గోండులు. ఇక్కడ చూడండి, బైగాలు, గోండులు అనేవాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్నారు. బంజారాలు అనేవాళ్ళు మనకి మహారాష్ట్రలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ మహారాష్ట్రలో బంజారాలు ఉన్నారు, ఇక్కడ మధ్యప్రదేశ్కి వచ్చేసరికి కూడా బంజారాలు ఉన్నారు. కేరళలో మల ఇరులాల్ అనేవాళ్ళు కేరళ అనమాట. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో అపాతని నిషి. అలాగే నాగాలాండ్ మేఘాలయ హజాంగును కాశీ. అస్సోం అయితే కాశీ. అలాగే అండమాన్ నికోబార్ అయితే జాలువారు. ఇలా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మనకు బిట్టిచ్చారనమాట. డోంగ్రీ తెగ అనేవాళ్ళు ఒడిశా ప్రాంతానికి చెందినవారు. వీళ్ళు నదులు దాటి విపణి అంటే మార్కెట్కి వెళ్ళి అటవీ ఉత్పత్తుల్ని విక్రయించేవాళ్ళంట. అలాగే ఇక్కడ చూడండి, పండానస్ అనేటటువంటి ఆకుల్ని సేకరించి విస్తరాకులు చేసేవారంట. పండానస్ ఆకుల్ని సేకరించి విస్తరాకులను చేసేవాళ్ళు ఎవరంటే డోంగ్రియా తెగ ఒడిశా రాష్ట్రం అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా, నాకు గుర్తులేదు, అందుకే నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు వచ్చింది, డోంగ్రియా తెగ పండానస్ ఆకుల్ని సేకరించి విస్తరాకులు చేస్తారు. నెక్స్ట్ వన్, ఇది మనకి మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి బిట్టు. నైషీ తెగ అరుణాచల్ ప్రదేశ్. దుంగలతో ఇల్లు నిర్మించుకుంటారు. నైషీ తెగ ఎక్కడికి చెందిన వాళ్ళంటే అరుణాచల్ ప్రదేశ్. వీళ్ళు దుంగలతో ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఆ గ్రామం మొత్తం కూడా ఇల్లు నిర్మాణానికి సహకరిస్తుందంట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, బిల్లు అనేటటువంటి తెగ. బిల్లులు అనే తెగ వీళ్ళు గుజరాత్లో ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఏరియా ఈ పాఠం అంతటికి ఏరియా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ఫస్ట్లో చెప్పాను వివిధ రకాల గిరిజనుల గురించి. వివిధ రకాలంటే గిరిజనులు ఏ రకాలుగా జీవించారని చెప్పాను. అక్కడ ఉన్న బాక్స్ కూడా మీకు ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న బాక్స్ కూడా ఇంపార్టెంట్. బిల్లు తెగ గుజరాత్కి సంబంధించిన వారు. అటవీ ప్రాంతంలో విస్థాపన వ్యవసాయం అనేటటువంటిది చేశారనమాట. వీళ్ళు విస్థాపన వ్యవసాయం గుజరాత్లోనే చేశారు, మధ్యప్రదేశ్లో బెవార్లు కూడా చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ గుజరాత్లో అటవీ ప్రాంతం చేసిన వారు ఎవరంటే బిల్లు తెగ.
గుజరాత్లో అటవీ ప్రాంతంలో విస్థాపన వ్యవసాయం చేసింది బిల్లు తెగ. అర్థమైందండి. నెక్స్ట్ వన్, గోడార మహిళలు. వీళ్ళు ఏం చేశారు? ఈ గోడార మహిళలు చేతితో నేత నేస్తారు. చేతితో నేత నేసేటటువంటి గిరిజన మహిళలు ఎవరు? చేతితో నేత నేసిన గిరిజన మహిళలు ఎవరు? అలా అడుగుతారు బిట్టు మనకి అవసరం. చేతితో నేత నేసిన గిరిజన మహిళలు ఎవరు అంటే గోడార మహిళలు. నెక్స్ట్ వన్, హజాంగ్ మహిళలు. హజాంగ్ మహిళలు అంటే చేపలు అల్లుతారు. వాళ్ళు ఏమల్లుతారండి? చేపలు అల్లేటటువంటి గిరిజన మహిళలు ఎవరు? హజాంగ్ మహిళలు. చేనేత పని చేసే, చేతితో నేత పని చేసే వాళ్ళు ఎవరంటే గోడార మహిళలు. గోడార మహిళలు. హజాంగ్ మహిళలు అంటే చేపలు అల్లేవాళ్ళు. చేపలు అల్లేవాళ్ళు ఎవరంటే హజాంగ్ మహిళలు. తమ పిల్లలకి తమతో పాటు తమ పిల్లల్ని కూడా పనికి తీసుకొని వెళ్ళిపోతారంట వీళ్ళు. ఓకేనండి. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి. ఎవరెవరు వచ్చారు? డోంగ్రీ తెగ వచ్చారు ఒడిస్సా. వీళ్ళు అదే నదులు దాటి మార్కెట్కి వెళ్ళి అటవీ ఉత్పత్తులు వచ్చేస్తారు. అలాగే పండానస్ ఆకులతోటి విస్తరాకులు చేస్తారు. నైషీ తెగ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. దొంగలతో ఇల్లు నిర్మించుకుంటారు. గ్రామం మొత్తం ఇల్లు నిర్మాణానికి సహకరిస్తారు. బిల్లులు తెగ గుజరాత్కి సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళు గుజరాత్కి సంబంధించిన వారు అటవీ ప్రాంతంలో విస్థాపన వ్యవసాయం చేస్తారు. అటవీ ప్రాంతంలో విస్థాపన వ్యవసాయం చేస్తారు. గోడార మహిళలు. ఈ తెగ మహిళలు చేతితో నేత నేస్తారనమాట. చేతితో నేత నేస్తారు. హజాంగ్ మహిళలకు వచ్చేసరికి చేపలు అల్లుతారు. తమతో పాటు తమ పిల్లల్ని పనికి తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్ వన్ చూస్తే లాస్ట్కి వచ్చేసిందండి. బ్రిటిష్ వారి రాకతో గిరిజన తెగ నాయకులు వారి యొక్క వేటిని కోల్పోయారంటే పాలనా అధికారాలని కోల్పోయారు. 1906లో అస్సాం అడవులలో తిరుగుబాటు చేసింది ఎవరు? అస్సాం యొక్క అడవులలో 1906లో తిరుగుబాటు చేసినది ఎవరు? ఎవరిపైన? బ్రిటిష్ వారిపైన. ఎవరు చేశారంటే సోంగ్రోమ్ సంగ్మా అనే వ్యక్తి. 1930లో మధ్య పరిణామాలలో అటవీ సత్యాగ్రహం అనేటటువంటిది మొదలైంది. నెక్స్ట్ వన్, ఇది చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. సోంగ్రామ్ సంగమా అసోంలోని తిరుగుబాటుదారు. నెక్స్ట్ వన్, స్లీపర్లు అంటే రైల్వే లైన్లు వేయుటకు అడ్డ చెక్క పలకలు. రైల్వే లైన్లకు వేయుటకు వాడేటటువంటి అడ్డ చెక్క పలకలు ఏవంటే స్లీపర్లు. నెక్స్ట్ వన్, ప్రస్తుతం జార్ఖండ్లోని పట్టుగూళ్ళను పెంచేటటువంటి సంతాలులలో ఏ ప్రాంతంలో కలరు? సంతాలులు అనేటటువంటి వారు ఏ ప్రాంతంలో కలరు? జార్ఖండ్లో పట్టుగూళ్ళను పెంచేటటువంటి వాళ్ళు ఎవరు అంటే సంతాలులు. జార్ఖండ్లో పట్టుగూళ్ళను పెంచే వాళ్ళు ఎవరంటే సంతాలులు. జార్ఖండ్లో సంతాలులు ఏ పని చేస్తారు అంటే పట్టుగూళ్ళను పెంచుతారు. వాళ్ళు ఏ ప్రాంతంలో కలరు అంటే హజారీబాగ్లో కలరు. ఇక్కడ బిట్టు చూసారా? పట్టుగూళ్ళను పెంచే సంతాలులు ఏ రాష్ట్రము కలరు అంటే జార్ఖండ్లో కలరు. వీరు పట్టుగూళ్ళను పెంచుతారు. సంతాలులు హజరీబాగు. ఓకేనండి. నెక్స్ట్ వన్, అసోంలోని తేయాకు తోటలలో అలాగే జార్ఖండ్లోని గనుల్లో పనిచేసేటటువంటి గిరిజనులు పనిచేసేవారు కోసం పెద్ద సంఖ్యలో గిరిజనులని నియమించారనమాట. ఎవరు? బ్రిటిష్ వారు. అసోంలోని తేయాకు తోటల్లోని మరియు జార్ఖండ్లో గనుల్లో పనిచేసేటటువంటి వారిగా పెద్ద సంఖ్యలో గిరిజనులని నియమించడం జరిగింది. అలాగే గిరిజనులు తిరుగుబాటు జరిగినటువంటి సంవత్సరాలు. కోలులు ఏ సంవత్సరంలో తిరుగుబాటు చేశారంటే 1831 to 32లోని. 1831 నుంచి 32 కోలులు తిరుగుబాటు చేశారు. సంతాలులు వీళ్ళ తర్వాత తిరుగుబాటు 1855లో తిరుగుబాటు చేసిన వారు సంతాలులు. బస్తర్ తిరుగుబాటు అని అడుగుతారు మనకి. బస్తర్ తిరుగుబాటు ఎప్పుడు అంటే 1910 బస్తర్ తిరుగుబాటు. మహారాష్ట్రలో వర్లీలు అనేవాళ్ళు వర్లీల తిరుగుబాటు 1940. ఎక్కడ అంటే మహారాష్ట్రలో. బిర్సా ముండా చోటా నాగపూర్లో తిరుగుబాటు చేశారనమాట. బిర్సా ముండాలు చోటా నాగపూర్లో తిరుగుబాటు చేశారనమాట.
నెక్స్ట్ వన్ చూడండి. బిర్సా ముండా 1870 మధ్య కాలంలో ఛోటా నాగపూర్ అనేటటువంటి తెగలో జన్మించారనమాట. ఒక పేద తండ్రికి కొడుకుగా పుట్టారు. అలాగే చూడండి, బోహోండా ఇది ఇంపార్టెంట్ కాబట్టి రెడ్డింగ్తో రాశాను. బోహోండా అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ వేణువు వాయిస్తూ స్థానిక అఖండాలలో నృత్యం చేస్తూ పెరిగారనమాట ఈ బిర్సా ముండా. బోహోండా అడవుల చుట్టూ, ఏ అడవుల్లో అంటే బోహోండా అడవుల్లో గొర్రెలు మేపేవారనమాట ఆయన. నెక్స్ట్, మొండా సమూహానికి చెందినటువంటి సిర్దారులు అంటే అర్థం ఏంటంటే నాయకులు. వీరు ప్రజలను తిరుగుబాటు చేయమని కోరడం జరిగిందనమాట. ముండా సమూహానికి చెందినటువంటి నాయకులను ఏమని పిలుస్తారంటే సిర్దారులు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, పూర్వం స్వేచ్ఛగా గడిపినటువంటి స్వర్ణయుగం గురించి చర్చించిన వారు ఎవరు? పూర్వం స్వేచ్ఛగా గడిపిన స్వర్ణయుగం గురించి చర్చించిన వారు ఎవరంటే ముండాలు. అంటే ఒకప్పుడు మేము స్వేచ్ఛగా గడిపాము అని చర్చించిన వారు ఎవరంటే ముండాలు. బిర్సా ముండా యొక్క లక్ష్యం ఏమిటి? ఆ ముండాల యొక్క గిరిజనుల కోసం పోరాడిన వ్యక్తి కదండి. ఈయన లక్ష్యం ఏంటంటే ముల్క్కి లడాయి అనేటటువంటిది ఆయన లక్ష్యము. అయితే వాటి అర్థం ఏంటంటే ఏ ప్రాంతానికి చెందిన మూలవ్యాసులకు తాము వారసులుగాను వారి భూమి ముల్కులకి లడాయి కోసం పోరాటం చేస్తున్నట్లు భావించి వారి రాజ్యాన్ని తిరిగి పొందాల్సిన అవసరం గురించి గుర్తు చేయడం అన్నమాట. అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళకి సర్వ హక్కులు ఉండాలనేటటువంటి తెలియజేసేటటువంటిది అనమాట. ముల్క్కి లడాయి అనేటటువంటిది ఆయన లక్ష్యం. నెక్స్ట్, బిర్సా ముండా యొక్క మరణానికి కారణం ఏమిటి అంటే కలరా వ్యాధి. 1900లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఏ వ్యాధితో చనిపోయారంటే కలరా వ్యాధి వలన. ఇది చూడండి, సాంగ్స్ ఆఫ్ మైకాల్ అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరంటే వెరియర్ ఎల్విన్. మరియు వెరియర్ ఎల్విన్ ఆల్రెడీ మనకు వచ్చింది. కోండులు మరియు బైగాల మధ్యలో ఆయన గడిపి వాళ్ళ యొక్క క్యాలెండరు మరియు వాళ్ళ యొక్క పని విభజన గురించి వివరించారు కదా, ఏ నెలలో ఏం చేస్తారు అవన్నీ. అదనమాట వెరియర్ ఎల్విన్. సాంగ్స్ ఆఫ్ మైకాల్ అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. ఇందులో ఒక మంచి పాట కూడా ఉంటుందన్నమాట. పాట ఇక్కడ నేను రాయలేదు. వెరియర్ ఎల్విన్ మరియు సామ్రావ్ హివాలే వీళ్ళిద్దరూ కలిసి దీన్ని రచించడం జరిగింది. అలాగే చూడండి, ద ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అనేటటువంటిది 1970లో ఈ పుస్తకాన్ని రచించింది ఎవరంటే కోహెన్ మరియు క్లార్కే. ఇందులో 2 పాటలు ఉంటాయి. ఏం పాటలు అంటే మేమంటాము నగదుని అసంతృప్తినిచ్చే చెత్త అని, ఇది వర్ణించడాన్ని ఆపలేదు, ఇది నన్ను బాధిస్తుంది. ఈ 2 పాటలు కూడా ఇందులో ఉంటాయి. ద ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అనేటటువంటి ఈ పుస్తకాన్ని రచించింది ఎవరంటే కోహెన్ మరియు క్లార్కే. ఈ పుస్తకంలో ఈ పాటలు అనేటటువంటి ఉంటాయి. ఇది 8th క్లాస్ సిలబస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.